Dear friends, Namaste, good morning, welcome to Coffee with Chowdhury. Friends, ఈ రోజు నుంచి మనం మన గ్రూప్ అందరూ ఎంతమంది ఉన్నామో అంతమంది, ఎంతమంది ఉన్నామో కాదు క్వశ్చన్. మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళారంట. కస్తూర్బా గాంధీ నవ్వారు కూడా అన్నారు, ఏ ఉప్పు సత్యాగ్రహం, కనీసం ఇద్దరన్నా లేరు అని. అప్పుడు అన్నారంట, నువ్వు నా భార్యవి, అసలు నువ్వు ఎగ్రీ అనడానికి ఫస్ట్ ఉన్నావు. అలాగే కొంతమంది విమర్శించడానికి, అంటే అసలు విమర్శించడానికే కొంతమంది వస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు విమర్శించడానికి, పని కట్టుకొని విమర్శించి చక్కగా మనదే వడ పాయసం తిని మనకే కొంచెం వాళ్ళ కుషామతి వేరే ఉంటుంది. సరే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన మీటింగ్లో మెయిన్ టాపిక్ మెడిటేషన్. మేడం దేనికి మెడిటేషన్? ఫర్ వాట్? ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు సినిమాలో ఒక సినిమా, అది శ్రీరామ పట్టాభిషేకం. అందులో శివుడి ఆత్మలింగం కోసం రావణ బ్రహ్మ ఒక మెడిటేషన్ చేస్తాడు. మీరు ఒకసారి చూడండి. రావణ బ్రహ్మ శివుడి ఆత్మలింగం కోసం వాళ్ళమ్మ తల్లి కైసిక అడుగుతుంది, నాకు శివుడి ఆత్మలింగం కావాలి. ఎందుకంటే ఆమె పూజించే లింగం సముద్రపు తరగల పాలైపోతుంది. ఆమె పూజిస్తున్నటువంటి శివలింగము మట్టితో తయారు చేసి, బంకమట్టితో, ఆ యొక్క శివలింగం సముద్రపు కెరటాల పాలైపోతుంది. అప్పుడు ఈ లింగం వద్దమ్మా, నేను శివుడి ఆత్మలింగం తీసుకొస్తానని తన తల్లికి ప్రామిస్ చేస్తాను. వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేస్తే వాళ్ళమ్మ కైసికాదేవి ఓకే నాయన అని ఆశీర్వదిస్తుంది. సో తల్లి ఆశీర్వాదం తీసుకొని ఎన్టీ రామారావు గారు అంటే రావణ బ్రహ్మ శివుడి ఆత్మలింగం కోసం తపస్సు చేస్తారు. దొరికిందా మేడం? దొరకకుండా ఉంటుందా అండి? దొరుకుతుంది. శివుడు ప్రత్యక్షమయ్యి మెడిటేషన్ చేసుకుంటే ప్రత్యక్షమయ్యి, ఏమి నీ కోరిక అంటే, ఇట్లా నీ ఆత్మలింగం కావాలి స్వామి, ఇచ్చేస్తుంది. అందరూ నన్ను కూడా అలాగే అంటారు, బోలాశంకరుడు అంటారు. అంటే ఇస్తే ఆత్మలింగం ఇంకా ఇంటికి వస్తున్న టైంలో, సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేసి, ఆ యొక్క సూర్యుడికి, అంటే సూర్యుడికనే కాదు నవగ్రహాలకి, రావణ బ్రహ్మ బెస్ట్ ఫ్రెండ్ దైత్య గురువు శుక్రాచార్య. దైత్య గురువు శుక్రాచారి రావణ బ్రహ్మ గారి చాలా మంచి మిత్రుడు.
యొక్క సూర్యగ్రహానికి గనక మనం ఇంత నీరు వదిలితే తూర్పు తిరిగి దండం పెట్టి అన్ని గ్రహాలకి పూజ చేసినట్టే. గ్రహశాంతి, గృహశాంతి ఇవి జరుగుతాయి. అందుకని శ్రీరాముడు కూడా సూర్యుడికి రోజు నమస్కారం చేస్తాడు. బికాజ్ ఒక్క సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు, ముక్కోటి దేవతలకి నమస్కారం చేసినట్టు. అండ్ గ్రహశాంతి, గృహశాంతి అవుతుంది. మన జాతకంలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్, దోషాలు, ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్ జాతకంలో ఉంటే అవి కరెక్ట్ అయిపోతాయి. నేను టెస్ట్ చేసి చూసాను. అయ్యో చాలా పవర్ఫుల్. ఇది అగస్త్య మహాముని ఆర్ వశిష్ఠ మహాముని శ్రీరాముడికి ఉపదేశించాడు. ఈయనకి దైత్య గురువు శుక్రాచారి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన చెప్పుంటాడు, రావణ నువ్వు ఎన్ని పనులున్నా రోజు సూర్య నమస్కారం చేయి, అది నీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పినట్టున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లోడు గొర్రెలు కాచుకునే అబ్బాయిని పిలిచి, ఈ శివలింగాన్ని కింద పెట్టక నాయనా, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తితో ఆ యొక్క శివలింగం పెరిగి పెద్దదై ఆకాశాన్ని అంటుకుంటుంది, అది లేపడం మన తరం కాదు, దయచేసి నువ్వు ఈ యొక్క శివలింగాన్ని చేతితో పట్టుకో అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నేను 3 సార్లు కేకేసేసరికి వచ్చేయాలి, లేకపోతే నేను నేల మీద పెట్టేస్తా అంటాడు. ఇక పాపం రావణ బ్రహ్మ ఈ ముల్లా నసరుద్దీన్ లాగా అనమాట కొంచెం. 3 సార్లు వాడికి ఎక్కేస్తాడు, ఈయన రాడు, ఫినిష్. శివలింగాన్ని నేలపైన పెట్టేస్తారు. భూదేవికి ఉన్న ఆకర్షణ శక్తికి ఆ శివలింగం పెరిగి పెద్దదవుతుంది. ఈ విధంగా శివలింగం గోకర్ణంలో ఉన్నది ఆత్మలింగం. అది అందరికీ తెలుసు. అందరూ గోకర్ణంకి వెళ్ళి అక్కడే ఉండి చాలా పూజలు చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ కాశీ కన్నా ఎక్కువ అనుకో. ఈ విధంగా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆఖరికి రావణ బ్రహ్మ కూడా మిస్టేకులు చేశాడు. రావణ బ్రహ్మ లాంటి వాడు కూడా అన్ని తప్పులు చేశాడు, అన్ని ఎర్రర్స్ చేశాడు. అది మనం చేయకూడదు. మొన్న టీడీపీ వాళ్ళు బాగా అనుకోని అంత సక్సెస్ వచ్చింది. వెంట్రుక పెట్టి కొండను లాగితే కొండ పక్క కొండ, అక్కడున్న ఆల్ కొండలు వచ్చాయి. ఇంతకీ ఆ వెంట్రుక ఏది? ఈ మెడిటేషన్. అంటే మెడిటేషన్ అనే వెంట్రుకతో కొండలు లాగితే చుట్టుపక్కల కొండలు కూడా వచ్చాయి. మనం ఎందుకు ఈ మెడిటేషన్ చేయకూడదు? వి ఆల్సో విల్ డూ. నేను మా గురుగారికి చెప్పాను, గురుగారు జగన్ సీఎం అవ్వాలి, ఎందుకంటే నేను జగన్ బాధ చూడలేకపోతున్నాను. యాజ్ యూ ఆల్ నో, నాకు జీవితంలో ఇద్దరు చాలా ఇష్టం. ఒకటి జగన్, ఒకటి మా కూతురు తనుజా చౌదరి. మా అమ్మాయి తనుజా చౌదరి అండ్ వైఎస్ జగన్, వీళ్ళిద్దరు చాలా ఇష్టం. కాబట్టి వీళ్ళిద్దరు బాగుండాలి. అండ్ జగన్ సీఎం అవ్వాలి, మా అమ్మాయి కూడా బాగుండాలి, మంచిగా ఉండాలి. మా అమ్మాయి కూడా మంచిగా, అంటే వాళ్ళిద్దరు నా 2 కళ్ళు లాగా అనమాట. ఇద్దరు బాగుండాలి, ఒక కన్ను ఇట్లా, ఒక కన్ను అట్లా. ఈ విధంగా
మెడిటేషన్ నేను చేస్తాను, మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. అంటే గురువు యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే సాంబార్లో ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది, పులిహోరలో ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంగువ లేకపోయినా బాగానే ఉంటుంది, బట్ ఇంగు వేసామనుకో ఇంకా బాగుంటుంది. గురువు యొక్క సపోర్ట్ అలా అనమాట. సో మీరందరూ ఒక గురువు దగ్గరికి వెళ్ళి నీట్గా ఈ మెడిటేషన్ చేయండి. సరే, గురువు అనగానే నాకు గుర్తొచ్చింది ఒక చిన్న, అంటే ముల్లా నసరుద్దీన్ గారు ఈ మధ్య చాలా సాడ్గా ఉంటున్నారు. ఏంటండి ముల్లా నసరుద్దీన్ గారు సాడ్గా ఉంటున్నారు అంటే, వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారట, ఇంకా చివరి డేస్. అరే సో సాడ్. సరే నేను పలకరిస్తానికి వస్తాను అని పలకరియడానికి వెళ్ళాను. అంటే అక్కడంత విషాద వాతావరణం ఉంది. ఆ విషాద వాతావరణంలో ముల్లా నసరుద్దీన్ గారు ఒక అమ్మాయితో హాయ్ హలో హౌ ఆర్ యూ వెన్ డిడ్ యూ కమ్ అలా పలకరిస్తారు. అరే ముల్లా నసరుద్దీన్, ఇది విషాద వాతావరణం, ఇంటెన్సివ్ కేర్, కోమా, వెంటిలేటర్, సిగ్గులేదారా? హాయ్ హలో అని అబ్బాబాబ్బా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఒక అమ్మాయిని చూసి, ఫారెన్ అమ్మాయి వచ్చింది. ఆ ఫారెనర్ చూసి, ఎందుకు ఫారినర్స్ని చూసి మీకు అంత ఒళ్ళకింత పళ్ళకింత ఏమేమో, ఇది ఆపుకోండి, వాళ్ళకి ఏం ఎక్స్ట్రా ఆర్గన్స్ ఉండవు, అర్థమైందా? వాళ్ళు కూడా మనలాగే. సరే ముల్లా నసరుద్దీన్ ఆ ఫారెన్ ఆమెను చూసి అసలు గంట సేపు పూనకాలు, అంత బోనాలప్పుడు పోతురాజు లేడా, ఆ బోనాల పోతురాజు డ్యాన్సులు ఇవన్నీ చేశాడు. ఇంత అంటే అనకూడదు కానీ వద్దు ఇంత ఓవర్ యాక్షన్, కొంచెం ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకోండి. థ్యాంక్ యూ.